విశారద మహారాజ్ గారి ఆదేశాల మేరకు బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో రాజ్యాంగము అమలైన సందర్భంగా రాజ్యాంగ రథయాత్రను నిర్వహించడం జరిగింది. ఈరోజు భారతదేశంలోని 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు పొందడం జరిగింది. అందులో ప్రతి ఒక్కరికి చదువు కావాలి, ప్రతి ఒక్కరికి ఉచిత నాణ్యమైన వైద్యం కావాలి, ప్రతి ఒక్కరికి భూమి కావాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, ప్రతి ఒక్కరికి హాస్పిటల్ కావాలి, ప్రతి ఒక్కరికి రాజ్యం మీద హక్కు కావాలి, సామాజికంగా అందరికి సమాన గౌరవం రావాలి అని చెప్పి భారత రాజ్యాంగం మనకు చెప్పడం జరిగింది. కాబట్టి తల్లి కడుపులో 9 సంవత్సరాలు మన తల్లి మోస్తే 90 సంవత్సరాలు భారత రాజ్యాంగం వస్తుంది. కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని మన దేశంలో ఈ యొక్క పరిపాలకులు 100కు 100% అమలు చేస్తే ఈ ప్రపంచంలోనే భారతదేశము గొప్ప దేశం అవుతుంది. మరి 77 సంవత్సరాలు భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చింది. కానీ ఇప్పటికీ భారతదేశంలో యువతకు సరైన ఉపాధి లేదు, భూమి లేదు, విద్య లేదు, వైద్యం లేదు. అంటే ఇప్పటికి ఉన్న ఈ అగ్రవర్ణ పార్టీలు భారత రాజ్యాంగాన్ని సరైన విధానంగా అమలు చేస్తలేరు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ విశారద మహారాజ్ గారి నాయకత్వంలో బీసీఎస్సీ ఎస్టీ అనే జాగ్ను ఏర్పాటు చేసుకొని ఈ తెలంగాణలో ఉన్న సంపదనంతా, రాజ్యాన్ని, సంపదను, విద్యను, వైద్యాన్ని 90% ప్రజలకు అందే విధంగా ఈరోజు ఈ యొక్క వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈ యొక్క రాజ్యాంగ రథాన్ని నిర్వహించి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీకి ఈ యొక్క భారత రాజ్యాంగ విలువలని చెప్తున్నాం. ఈ భారత రాజ్యాంగం ద్వారానే మనం ఈరోజు జీవిస్తూ ఉన్నాం. కోట్లాధిపతి అయిన ఏ వ్యక్తి కానీ, అంబానీ కానీ, అదానీ కానీ ఈరోజు భారత రాజ్యాంగానికి లోబడే బ్రతకాలి. ఎంత పెద్ద బీద వ్యక్తి అయినా ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఆ యొక్క భారత రాజ్యాంగ లక్ష్యాల కోసము నడవాలి. భారత రాజ్యాంగానికి కాదని ఎవరు ఏ విధంగా దాన్ని అవమానపరిచినా, లేకుంటే సమాజంలో విచ్ఛిన్నంగా పాల్పడుతున్నా వాళ్ళందరినీ ఈ యొక్క భారత రాజ్యాంగం ద్వారా శిక్షించబడతారు. కాబట్టి ఈరోజు ప్రతి వ్యక్తి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని చదువుకొని మనకు రాజకీయంగా, విద్యాపరంగా అన్ని విధాలుగా వాటాను పొంది అందరూ సమానంగా ఈ యొక్క భారతదేశంలో జీవించాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ సభ్యులు, మరి అంబేద్కర్ వాదులు, మరి ప్రజాస్వామ్యవాదులు, అగ్రవర్ణ ప్రజాస్వామ్యవాదులు, మరి మీడియా మిత్రులకు, మరి పోలీసులందరికీ మరొకసారి భారత రాజ్యాంగ అమలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు డాక్టర్ విశారద మహారాజ్ గారు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ రథయాత్ర అనేది చేపట్టడం జరిగింది. కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్న 90% ప్రజలకు భారత రాజ్యాంగం మీద అవగాహన లేదు. కాబట్టి ప్రజల వద్దకే భారత రాజ్యాంగం అనే కార్యక్రమాన్ని తీసుకొని భారత రాజ్యాంగ రథయాత్ర రూపంలో ప్రజలకు చేరువ తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగానే వికారాబాద్ జిల్లా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రథయాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ మరియు బీసీఎస్సీ ఎస్టీ ప్రజానీకానికి అందరికీ పేరు పేరున జై భీమ్, జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రాజ్యాంగ రథయాత్ర కార్యక్రమానికి ఇచ్చేసిన బీసీ ఎస్టీ ప్రజలందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం గొప్పదే, అందరికీ విషయం తెలుసు, అందరూ గొప్పదే అని ఒప్పుకుంటున్నారు. కానీ భారత రాజ్యాంగం అమలు అయ్యి 77 సంవత్సరాలు అవుతున్నా కానీ
భారతదేశం నంబర్ 1గా ఎందుకు ఎదుగుతలేదు అనే విషయాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు అందరూ ఆలోచించాలి. ఎందుకు నంబర్ 1 స్థానానికి ఎదుగుతలేదు? భారత రాజ్యాంగం ఎంత గొప్పది అయినప్పటికీ దాన్ని అమలు చేసే స్థానంలో మనం లేము కాబట్టి మన దేశం అభివృద్ధి చెందుతలేదు. ఈ విషయాన్ని గ్రహించి అమలు చేసే కాడికి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు వెళ్ళినప్పుడు మాత్రమే భారతదేశం నంబర్ 1గా ఎదుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించి ప్రతి గ్రామంలో ప్రతి పౌరునికి ఈ విషయం తెలియజేయాలి. భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మన జీవితం ఎట్లుంది, భారత రాజ్యాంగం అమలు కాకముందు మన జీవితం ఎట్లున్నది అన్న విషయాన్ని ప్రతి పౌరునికి తెలిసినప్పుడు మాత్రమే మనము పాలకులుగా వెళ్ళగలుగుతాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఊరూరా దీన్ని ప్రచారం చేయాలి. 26 జనవరి గణతంత్ర దినోత్సవాన్ని ఒక పెద్ద పండుగలాగా ప్రతి ఒక్కరు జరుపుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరికి ఈ విషయం వెళ్తుంది. అప్పుడు మాత్రమే అందరం మనము పాలకులుగా అయితేము. ఈ విషయాన్ని అందరూ గమనించి ఊరూరు దీన్ని ప్రచారం చేయాలని ఈ కమిటీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నా. నేడు వికారాబాద్ జిల్లా కేంద్రం లోపల బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రథయాత్రను నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము భారతదేశ ప్రజలకు భారత రాజ్యాంగాన్ని బోధించడమే ఈ రాజ్యాంగం రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఇప్పుడున్న ఈ పాలకులు దేశ ప్రధానమంత్రి నుంచి ఒక గ్రామస్థాయి వార్డు మెంబర్ దాకా ఏ ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ప్రతి గుండెకు చేరవేయడం లేదు. ఈ యొక్క పనిని ఎవరు చేయాలంటే జిల్లా కలెక్టర్ చేయాలి. ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ ఒక్క కలెక్టర్ కూడా పకడ్బందీగా ప్రభుత్వం తరఫున ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి భారత రాజ్యాంగం యొక్క విలువలను ఈ యొక్క విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ ఏ ఒక్క కలెక్టరు అమలు చేసే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకోలేదంటే ఈ యొక్క రాజ్యాంగాన్ని మొత్తం మభ్యపెట్టే దిశలో కొనసాగుతుంది ఈ రాజ్య వ్యవస్థ. దీనికి ప్రధాన కారకులు, మూలకారకులు, నిందితులుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, దేశ ప్రధానమంత్రిని నిందితులుగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చేరుస్తుంది. కాబట్టి మీరు వెంటనే రాబోయే కాలం లోపల భారత రాజ్యాంగం యొక్క ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి గుండెకి తెలియజేసే విధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఆర్టికల్ను ప్రతి మనిషికి, ప్రతి పౌరునికి తెలియజేసే విధంగా కార్యాచరణ మొదలుపెట్టాలని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి జిల్లా కలెక్టర్లు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ, ఈ యొక్క దేశ ప్రధానమంత్రి కానీ వెనువెంటనే ఒక జీవో ద్వారా ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఇంటింటికి భారత రాజ్యాంగ గ్రంథాన్ని పంపిణీ చేసి ఉద్యమాన్ని కూడా తీసుకురావాలని ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా నాయకులకు, ఈ యొక్క బీసీ ఎస్టీ ఎస్టీ ప్రజానికానికి, మీడియా మిత్రులకు, సహకరించినటువంటి పోలీస్ వ్యవస్థ అందరికీ, ప్రభుత్వాధికారులకు అందరికీ మరొకసారి జైభీం తెలియజేస్తూ కార్యక్రమానికి, భారత రాజ్యాంగ రథయాత్ర కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ జైభీం, జై భారత రాజ్యాంగం. జిల్లా కలెక్టర్ పోయిన శనివారం రోజు అందరికీ అన్ని మండలాలకు జెండాకు కావాల్సిన మెటీరియల్, పెన్నులు, జెండాకు కావాల్సిన బైరాకులు కానీ అవి ఏ విధంగా అయితే పంపిణీ చేసిండో అదేవిధంగా ఒక 6 సంవత్సరాల నుంచి వికారాబాద్ జిల్లాలో రాజ్యాంగ రథయాత్ర కొనసాగుతుంది. ఇప్పటికి కూడా కలెక్టర్లు ఇద్దరు ముగ్గురు మారారు. కానీ ఈ భారత రాజ్యాంగాన్ని రథయాత్ర ప్రతి ఇయర్ చేస్తున్నారు కదా, ఎందుకోసం చేస్తున్నారు అని చెప్పి లేనిపోని పనికిరాని మెటీరియల్ సప్లై చేసినట్లు అన్ని మండలాలకు ఈ భారత రాజ్యాంగాన్ని అన్ని మండలాలకు సప్లై చేస్తే అందరికీ అవగాహన వస్తుంది. అందరూ కూడా హక్కుదారులు అవుతారు, అందరూ తెలుసుకొని బాగుపడతారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ మరొకసారి జైభీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను.